జస్ట్ కొన్ని రోజుల్లో లేదా కొన్ని వారాల్లో ఒక స్టాక్ ఎక్కడి దాకా పెరగచ్చో లేదా ఎక్కడి దాకా పడచ్చో గనక మనకి తెలుస్తుంది అని అంటే దాని బేసిస్ లో మనం స్టాక్స్ ని బై అండ్ సెల్ చేస్తూ అక్కడ వచ్చే ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఈ కొన్ని రోజుల్లో వచ్చే అప్ అండ్ డౌన్ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని బేసిస్ మీద మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి వీటిని స్వింగ్ ట్రేడింగ్ అని అంటారు. స్టాక్ మార్కెట్ లో మనీ ఎర్న్ చేయడానికి బిగినర్స్ కి స్వింగ్ ట్రేడింగ్ అనేది పర్ఫెక్ట్ స్ట్రాటజీగా అనుకోవచ్చు. ఎందుకంటే ఒకరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే త్రూ అవుట్ ది డే అంటే 9:15 నుంచి 3:30 దాకా స్క్రీన్ ముందు కూర్చోవాల్సి ఉంటుంది. కానీ స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి చాలా తక్కువ టైం పెడితే సరిపోతుంది. అందుకనే ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండి వాళ్ళు ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేది స్వింగ్ ట్రేడింగే. జస్ట్ టెక్నికల్ అనాలిసిస్ మీద ఫోకస్ చేసి స్ట్రాటజీస్ ని గనక క్లియర్ గా అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు. సో ఒక స్టాక్ మార్కెట్ బిగినర్ స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే జస్ట్ 4 సింపుల్ స్టెప్స్ లో తను ఎలా స్వింగ్ ట్రేడింగ్ చేయగలుగుతాడు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మన 4 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి చూసింగ్ ద రైట్ స్టాక్. మార్కెట్లో మనకి దాదాపు 6000 స్టాక్స్ ఉన్నాయి, కానీ మనం ఏ స్టాక్లో ట్రేడ్ చేయాలి అని తెలుసుకోవడమే ఈ చూసింగ్ ద రైట్ స్టాక్. సో ఒక మార్కెట్ బిగినర్ స్వింగ్ ట్రేడింగ్ కోసం ఒక మంచి స్టాక్ని ఎంచుకోవాలి అని అనుకుంటే ముందుగా తను అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే హై లిక్విడిటీ. ఒక షేర్లో చాలా ఎక్కువ మంది ట్రేడ్ చేస్తున్నారు అని అంటే దాన్ని కొనడం కానీ అమ్మడం కానీ చాలా ఈజీ అవుతుంది. సో ఆ ఎక్కువ మంది ట్రేడ్ చేయడాన్నే లిక్విడిటీ అంటారనమాట. ఎంత ఎక్కువ లిక్విడిటీ ఉంటే అంత ఈజీగా మనం కొనడం అమ్మడం చేయగలుగుతాం. స్టాక్ మార్కెట్ బిగినర్స్ స్టార్టింగ్లో వాళ్ళకి మార్కెట్ తెలియనప్పుడు చాలా మంది పెన్నీ స్టాక్స్కి అట్రాక్ట్ అయిపోయి వాటిల్లో కొన్న తర్వాత అమ్మలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా కాకుండా మనం ఒక స్టాక్ని కొనే ముందే ఆ స్టాక్లో ఎక్కువగా లిక్విడిటీ ఉందా లేదా అని తెలుసుకోవాలి. అయితే మార్కెట్ బిగినర్స్కి నా సజెషన్ ఏంటి అంటే ఎయిదర్ నిఫ్టీ 50 కానీ లేదా నిఫ్టీ 100 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ట్రేడ్ చేయడం వల్ల అందులో ఎక్కువ లిక్విడిటీ ఉండడం వల్ల ఈజీగా ఎంట్రీ అండ్ ఈజీగా ఎగ్జిట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మార్కెట్లో 6000 స్టాక్స్ ఉంటే జస్ట్ నిఫ్టీ 100లో ఉన్న 100 స్టాక్స్కి సంబంధించిన టెక్నికల్ అనాలిసిస్ కనుక మనం చేయగలిగితే మనం ఏ స్టాక్ని ట్రేడ్ చేయాలి అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో మరి నిఫ్టీ 100 స్టాక్స్ మనకి ఎలా తెలుస్తాయి అని అంటే సింపుల్గా గూగుల్లో నిఫ్టీ 100 స్టాక్స్ లిస్ట్ అని కనుక మీరు టైప్ చేస్తే మీకు వచ్చే ఏ లింక్లో అయినా కూడా ఈ రోజు కరెంట్ నిఫ్టీ 100 స్టాక్స్ లిస్ట్ ఏంటి అనేది మీకు చాలా ఈజీగానే తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 100 స్టాక్స్లో నుంచి కూడా మనం ఎలాంటి స్టాక్ ట్రేడ్ చేయాలి అని అంటే ఏదైనా ఒక స్టాక్ క్లియర్గా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ ట్రెండ్లో ఉంది అని అనుకుంటేనే ట్రేడ్ చేయాలి. మనకి ఒక స్టాక్ అనేది ఎయిదర్ బుల్లిష్ ట్రెండ్లో కానీ లేదా బెరిష్ ట్రెండ్లో కానీ ఉండొచ్చు. స్టాక్ కంటిన్యూస్గా లాంగ్ రన్లో పెరుగుతూ ఉంది అని అంటే అది మనం స్ట్రాంగ్ బుల్లిష్ ట్రెండ్ అని అనుకోవచ్చు. సో ఎప్పుడైనా మనం ఒక స్టాక్ని ట్రేడింగ్ కోసం సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్ట్రాంగ్ బుల్లిష్ ట్రెండ్ అంటే కంటిన్యూస్గా లాంగ్ టర్మ్లో పెరుగుతున్న స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. సో ఇప్పుడు మనం ఒకవేళ నిఫ్టీ 100 స్టాక్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకి స్ట్రాంగ్ బుల్లిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ ఒక 15 or 20 మాత్రమే కనిపించవచ్చు. సో ఇప్పుడు మనం ఆ 15 నుంచి 20 స్టాక్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే మనకు కావాల్సిన రైట్ స్టాక్ ఏంటి అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఒకవేళ స్టాక్ మార్కెట్ బిగినర్ అయితే ఇలా నిఫ్టీ 100 స్టాక్స్లో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నిఫ్టీ 100 స్టాక్స్లో మొమెంటమ్ అనేది అంటే దాని యొక్క స్పీడ్ ఆఫ్ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుందన్నమాట. నాకు తొందరగా డబ్బులు రావాలి అనుకున్నప్పుడు కొంచెం రిస్క్ తీసుకొని మనం వేరే స్టాక్స్ కూడా వెళ్లాల్సి వస్తుంది. అలాంటి వాటి కోసం మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో స్క్రీనర్స్ charting.comలో కానీ ట్రేడింగ్ వ్యూలో కానీ లేదా screener.inలో కానీ ఇలా మనం స్క్రీనర్స్ని రాసుకొని అడ్వాన్స్డ్ లెవెల్లో స్టాక్ స్కానింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే వన్స్ మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టెప్ 2లో మనం ఒక రిలయబుల్ స్ట్రాటజీని యూజ్ చేయాలి. స్టాక్ మార్కెట్ బిగినర్స్కి చాలా ఈజీగా అర్థమయ్యే ఫ్రెండ్లీ స్ట్రాటజీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యొక్క స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. సో మనం లాంగ్ రన్లో ఎప్పుడైనా సరే ఒక స్టాక్ అనేది సైడ్ వేస్ కన్సాలిడేషన్లో కానీ లేదా స్లో అప్ ట్రెండ్ కన్సాలిడేషన్లో కానీ ఉంటూ వాటికి కింద సపోర్ట్ లెవెల్స్ని డ్రా చేసుకుని అండ్ అలాగే పైన రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేసుకుని ఏ రోజైతే రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి పైకి వెళ్తుందో అలాంటప్పుడు కనుక మనం ట్రేడ్ చేస్తే మనకి ప్రాఫిట్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇవి యాక్చువల్గా ఎలాంటి స్టాక్ మార్కెట్ బిగినర్ అయినా కూడా చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు. సో మీకు స్క్రీన్ మీద విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ యొక్క స్టాక్ చార్ట్ కనబడుతుంది. స్టాక్ కొంతకాలం సైడ్ వైజ్ కన్సాలిడేషన్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అలాంటప్పుడు అంతకుముందు ఈ స్టాక్ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి దాని యొక్క టార్గెట్ని మనం మార్క్ చేసుకుని ఫ్యూచర్లో కనుక మనం ట్రేడ్ చేస్తే ఈ స్టాక్ చాలా ఈజీగా వెళ్ళి టార్గెట్ అనేది హిట్ అయింది. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకొక సైడ్ వైజ్ కన్సాలిడేషన్ వచ్చి ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇలాంటి ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ఆ స్టాక్ యొక్క టార్గెట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అగైన్ ఈ స్టాక్ దాని యొక్క టార్గెట్ని రీచ్ అయింది. అండ్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకొక ట్రయాంగిల్ ప్యాటర్న్ సైడ్ వైజ్ కన్సాలిడేషన్ వచ్చింది. దాన్ని బట్టి మనం టార్గెట్ని కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే అన్ని పాయింట్స్ మనకి ఫ్యూచర్లో టార్గెట్ అనేది ఇక్కడ మనకి హిట్
పెరిగిపోవడం కనపడుతుంది. సో ఇలా స్టాక్స్ ని మనం డైలీ టైం ఫ్రేమ్ లో కానీ వీక్లీ టైం ఫ్రేమ్ లో కానీ పెట్టుకొని ఎప్పుడైతే సైడ్ వైజ్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అవుతుందో ఆ బ్రేక్అవుట్ అయిన ప్లేసెస్ లో గనక మనం ట్రేడ్ చేస్తే జస్ట్ కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు హోల్డ్ చేసుకోవడం ద్వారా ఆ స్టాక్ నుంచి మనం మంచి రిటర్న్స్ ఎర్న్ చేయొచ్చు. మార్కెట్ లో మనకి ఎన్నో రకాల స్ట్రాటజీస్ ఉన్నా మార్కెట్ బిగినర్ గా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేసుకొని రెసిస్టెన్స్ దగ్గర వచ్చిన బ్రేక్అవుట్స్ ని ట్రేడ్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 3లో ఇండికేటర్స్ ని యాడ్ చేయడం ద్వారా మనం రైట్ కన్ఫర్మేషన్స్ తీసుకోవడం. జనరల్గా ఒక స్టాక్ అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అని చెప్పి మనం కొన్నిసార్లు అర్థం చేసుకోలేము. దానికోసం మనం మూవింగ్ యావరేజెస్లో 50 డేస్ మూవింగ్ యావరేజ్ని అండ్ అలాగే 200 డేస్ మూవింగ్ యావరేజ్ని కనుక యాడ్ చేసుకుంటే మనం అబ్జర్వ్ చేస్తున్న స్టాక్ చార్ట్ అనేది 50 డేస్కి అండ్ అలాగే 200 డేస్కి సింపుల్ మూవింగ్ యావరేజ్ పైన కనుక ట్రేడ్ అవుతుంది అని అంటే అలాంటప్పుడు అది అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనం ట్రేడ్ చేయొచ్చు అని చెప్పి ఎస్యూమ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే RSI రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనే ఇండికేటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఒక స్టాక్ లో ప్రెజెంట్ ఉన్న మొమెంటం అంటే స్టాక్ ప్రైస్ ఏదైతే పెరుగుతూ ఉన్నా లేదా పడుతూ ఉన్నా ఆ స్పీడ్ అనేది మనకి సపోర్టివ్ గా ఉందా లేదా అని చెప్పి మనం కనుక్కోవచ్చు. సో ఒకవేళ RSI అనేది 30 to 70 మధ్యలో ఉంటే అలాంటప్పుడు బ్యాలెన్స్డ్ ఎంట్రీ అని అనుకోవచ్చు. మనం ఎప్పుడైనా స్టాక్స్ పెరుగుతున్నప్పుడు బై చేయాలి అని అనుకుంటే 70 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉందని అంటే అలాంటప్పుడు ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఒక స్టాక్ యొక్క చార్ట్ ని కనుక అబ్జర్వ్ చేస్తే అది అప్ ట్రెండ్ లో ఉందా లేదా తెలుసుకోవడం కోసం tradingview.com లో ఇండికేటర్స్ లో మనం సింపుల్ మూవింగ్ యావరేజెస్ ని యాడ్ చేసుకోవచ్చు. దానికోసం టెక్నికల్స్ లోకి వెళ్ళి ఇండికేటర్స్ లో మూవింగ్ యావరేజ్ సింపుల్ కనుక మనం యాడ్ చేసుకున్నాము అని అంటే బై డిఫాల్ట్ మనకి 9 సింపుల్ మూవింగ్ యావరేజ్ యాడ్ అవుతుంది. దీని యొక్క సెట్టింగ్స్ లోకి వెళ్ళి మనం అక్కడ ఉన్న ఇన్పుట్స్ లో 9 అని ఏదైతే ఉందో లాస్ట్ 9 డేస్ కాకుండా 15 కనుక మనం ఎంటర్ చేసుకుంటే 50 సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది మనకు వస్తుంది. అలాగే మళ్ళీ మనకి 200 డేస్ మూవింగ్ యావరేజ్ కావాలి కాబట్టి ఇండికేటర్స్ మీద క్లిక్ చేసి టెక్నికల్స్ లో ఇండికేటర్స్ లో అగైన్ మూవింగ్ యావరేజ్ కనుక మనం సింపుల్ సెలెక్ట్ చేసుకున్నాము అని అంటే అగైన్ బై డిఫాల్ట్ 9 యాడ్ అవుతుంది. దాని సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ 9 బదులుగా 200 ఎంటర్ చేసి మనం కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం నేను స్టైల్లోకి వెళ్ళి కలర్ చేంజ్ని రెడ్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా మనం ఓకే క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ స్టాక్ అనేది 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి ఈ స్టాక్ ట్రేడ్ చేయడానికి యాజ్ ఆఫ్ నో బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఒకవేళ ఇది కనుక 50 డేస్ మూవింగ్ యావరేజ్ కిందకు వస్తే అలాంటప్పుడు ఈ స్టాక్ బెరిష్ ట్రెండ్లోకి వెళ్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇండికేటర్స్ లో టెక్నికల్స్ లో మనం రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ని యూస్ చేసుకోవచ్చు. సో రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ని కనుక నేను యాడ్ చేస్తే ఇక్కడ RSI నేను అబ్జర్వ్ చేసినప్పుడు 30 to 70 మధ్యలో యాజ్ ఆఫ్ నో 64 కనపడుతుంది, బ్యాలెన్స్డ్ కనపడుతుంది. బట్ ఈ స్టాక్ ని కనుక నేను ట్రేడ్ చేయాలి అని అనుకుంటే దీనికి సంబంధించిన రెసిస్టెన్స్ అండ్ అలాగే సపోర్ట్ లైన్స్ ని డ్రా చేసుకొని ఎప్పుడైతే దీన్ని బ్రేక్ అవుతుందో ఆ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిన తర్వాత మనం ట్రేడ్ చేస్తే మనకి ఇమ్మీడియట్ గా ప్రాఫిట్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్టాక్ చార్ట్ లో మనకి స్టాక్ ప్రైస్ పెరగడంతో పాటు RSI పెరుగుతూ ఉంది కాబట్టి ఇదొక మంచి ఇండికేషన్ స్ట్రాంగ్ ట్రెండ్ ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు. ఇలా ఇండికేటర్స్ ని యాడ్ చేస్తూ మనం ఎడిషనల్ కన్ఫర్మేషన్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఫైనల్ గా స్టెప్ 4లో ప్లాన్ యువర్ ట్రేడ్. మీరు ఎప్పుడైతే ఒక స్టాక్ లో టెక్నికల్ బ్రేక్అవుట్ వచ్చింది అని కన్ఫర్మేషన్ వచ్చిందో అలాంటి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మనం ట్రేడ్ చేయాలి. అండ్ ట్రేడ్ చేయడానికి ముందు ఈ స్టాక్ యొక్క టార్గెట్ ఏంటి అండ్ అలాగే కింద స్టాప్ లాస్ ఏంటి అనేది మనకి తెలిస్తే మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. ప్రతిసారి మనం ట్రేడ్ చేసేటప్పుడు మనకి పెద్ద టార్గెట్ అండ్ అలాగే చిన్న స్టాప్ లాస్ ఉన్నప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేయాలి. అయితే మార్కెట్లో ఇలాగా బిగ్ టార్గెట్స్ అండ్ అలాగే చిన్న స్టాప్ లాస్ ఉండే స్ట్రాటజీస్ ఏంటి అని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే నేను నా లాస్ట్ వీడియోలో 16 కంప్లీట్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కనుక మీరు చూస్తే 16 రకాల టెక్నికల్ అనాలిసిస్ ప్యాటర్న్స్ మీకు తెలుస్తాయి. ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో పెడతాను. ఆ వీడియో చూస్తే ఒక స్టాక్ ని మనం ఎక్కడ బై చేయాలి, ఎక్కడ టార్గెట్ పెట్టుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనేది మీకు చాలా సింపుల్ గా అర్థమైపోతుంది. అండ్ వన్స్ ఫైనల్ గా మనం ఈ 4 స్టెప్స్ ఫాలో అవుతూ స్టాక్స్ అని సెలెక్ట్ చేసుకొని ఎప్పుడు మనకి బ్రేక్అవుట్ వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తూ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ లో ఇలా కంప్లీట్ గా టెక్నికల్ అనాలిసిస్ మీద డిపెండ్ అవుతూ ఎలాంటి ఎమోషనల్ డెసిషన్స్ తీసుకోకుండా ఒక ప్లాన్ కి స్టిక్ ఆన్ అవుతూ కనుక మీరు ట్రేడ్ చేస్తున్నారు అని అంటే అలాంటప్పుడు ఒక స్వింగ్ ట్రేడర్ గా మీరు మీ కెరీర్ ని చాలా ఈజీగా స్టార్ట్ చేయగలుగుతారు. అయితే చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో తెలుసా? మనం ఇమీడియట్ గా ఒక స్టాక్ ని కొంటాం, అది వెంటనే పెరగట్లేదు అని చెప్పి ఇంకొక స్టాక్ ని కొంటాం, లేదా స్టాక్ ఒకవేళ చాలా ఫాస్ట్ గా పెరిగిపోతూ ఉంటే దాన్ని చేస్ చేస్తూ ఉంటాం. అండ్ స్టాక్ ప్రైసెస్ పడిపోతూ ఉంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయకుండా ఉంటాం. అండ్ చాలా మంది ఎలాంటి క్లియర్ ప్లాన్ లేకుండా ఎవరో చెప్పారని ఒక స్టాక్ ని కొనడం అమ్మడం చేస్తూ ఉంటారు. ఇది చేయడం కూడా ఖచ్చితంగా స్వింగ్ ట్రేడింగ్ లో ఒక పెద్ద మిస్టేకే.
అండ్ ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఎలాంటి స్వింగ్ ట్రేడింగ్లో ఎంటర్ అయినా కూడా 2 to 5% కంటే కూడా మీ క్యాపిటల్ని ఎక్కువ డిప్లాయ్ చేయొద్దు. అంటే మీకు దాదాపుగా ₹1,00,000 ట్రేడ్ చేయడానికి ఉన్నాయి అని అనుకుంటే 5,000 రూపీస్ వరకు మాత్రమే ఒక స్టాక్లో ట్రేడ్ చేస్తే మంచిది. ఎందుకంటే యాజ్ ఏ బిగినర్ మీరు మిస్టేక్స్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకని తక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేస్తే ఒకవేళ మీరు మిస్టేక్ చేసినా దాన్ని సరిదిద్దుకోవడానికి మీకు టైం ఉంటుంది అండ్ అలాగే మనీ కూడా ఉంటుంది. సో ఈ విషయాలు మీకు అర్థమయ్యాయి కదా. మీరు ఎప్పుడైనా స్వింగ్ ట్రేడింగ్ అంతకుముందు చేశారా? ఒకవేళ చేసుంటే మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు అనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీరు ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ చేస్తుంటే మీకు ఏ స్ట్రాటజీ చాలా కంఫర్టబుల్గా ఉంది, లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ స్ట్రాటజీయా లేదా ఇండికేటర్స్ బేస్డ్ స్ట్రాటజీయా అని చెప్పి కూడా మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫైనల్లీ మనం ఇంట్రాడే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కంటే కూడా స్వింగ్ ట్రేడింగ్ అనేది చాలా చాలా ఈజీగా బిగినర్స్కి అర్థమయ్యే విధంగా ఉంటుంది. అండ్ క్యాపిటల్ కూడా లూజ్ అవ్వకుండా స్లోగా మనీ గ్రో అయ్యే విధంగా ఉంటుంది. ట్రేడింగ్లో సక్సెస్ అంటే తొందరగా డబ్బులు సంపాదించడం కాదు. మనం సంపాదించిన డబ్బుల్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ చిన్న ప్రాఫిట్స్ అయినా కూడా వాటిని పోగొట్టుకోకుండా కాపాడుకుంటూ స్టాక్ మార్కెట్ బేసిక్స్ని ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తూ దాంట్లో ఒక మాస్టర్ లాగా తయారవుతూ మన ప్రాఫిట్స్ని జాగ్రత్తగా పెంచుకుంటూ వెళ్ళడమే మన ట్రేడింగ్ కెరీర్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. హోప్ఫుల్లీ మీకు స్వింగ్ ట్రేడింగ్ గురించి ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్.